సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణమైన సంతోషం. లోకం ఇచ్చే సంతోషం లాంటిది కాదు, డబ్బు ఇచ్చే సంతోషం కాదు, ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చే సంతోషాలు కావు ఇవి. ప్రభువైన దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైన నిత్యమైనది. యుగయుగాలు ఆనందిస్తూనే ఉంటావు, యుగయుగాలు సంతోషభరితులుగా ఉంటావు. అది ప్రభువైన దేవుడిచ్చేది. మనుష్యుడిచ్చేది లేక లోకంలో ఉన్న అధికారాల ద్వారా, ధన సంపదల ద్వారా, వెండి బంగారాల ద్వారా, ఆస్తులంతస్తుల ద్వారా వచ్చే సంతోషం స్వల్పకాలమే ఉంటుంది, కొద్ది కాలమే. కొద్ది కాలం ఉండే దాని కొరకు ఎక్కువ పాటుపడతాం. శాశ్వతంగా దేవుడిచ్చే దాని కొరకేం పాటుపడడం, దాన్ని ప్రయాసపడం, నిర్లక్ష్య వైఖరి చేస్తాం. అందుకే దేవుడిచ్చే సమాధాన సంతోషాన్ని కోల్పోతాం. అల్పమైన దాని మీద ఆశించి అనేకులు బైబిల్ గ్రంథంలోనే ఎంతోమంది నిరాశ చెంది తమ ఆస్తులు కోల్పోయిన వారు, సంపదల కొరకు పరిగెత్తి ఆస్తులు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము లోతు కలిసి ఉన్నారు. వారు అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. వారు గొడవ వచ్చినప్పుడు అయ్యా కుమారుడా, నీకు ఎటు నీకు అనుకూలం ఉన్నట్టు వెళ్ళమంటే సొదొమ గొమొరాలు ఆ పట్టణాల వైపు చూస్తాడు, పచ్చగా దేవుని ఏదేను తోట వలె కనబడ్డాడు. ఈ ఎండిపోయిన ఈ పరక ఈ నెలికడి తిరిగి నాకు వస్తే నేను మాకు బుద్ధి పొందుదామని ఆడకెళ్ళాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కనుక సౌలు దావీదు చరిత్ర చూసిన సౌలు దోపుడు మీద ఎగబడ్డాడు, సమస్తాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. దావీదు తరం బడి రాజై కొండలంబట్టి, గుట్టలంబట్టి, చెట్లంబట్టి, వాటంబట్టి, వీటంబట్టి తిరిగి భయం భీతిలో తిరిగిన వాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృప ఆవరించింది. ఆయన దేవుని కృప తోడై ఉన్నది. ఎక్కడెక్కడో గొర్రెలు కాస్తూ తలపాగా కట్టుకొని రకరకాలుగా ఈ సరైన బట్టలు లేక గొర్రెలంటి తిరుగుతూ అడుపోతుంటే శాలలో పోతే తరిమి ఇటు పోతే ఆ వారరుస్తూ ఉంటే అడిదోలి ఈదోలి అలా చేసిన వాడు ప్రజల మీద రాజు అయ్యే ఆ గొప్ప భాగ్యాన్ని పొందాడు. కారణం దేవునితో గడపటమే, ఇంక అంతకంటే ఏమేమి లేదు. ఏమనందా? దావీదులోని గొప్పతనం ఉందా? దేవునితో గడపడమే గొప్పతనం, అంతకంటే ఏమి లేదు. కనుక ఆ స్థితి నీవు నేను కలిగి ఉంటే ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందగలం. కనుకనే విశ్వాసులుగా కూడా అనేక పర్యాలు మనం తప్పిపోతూ ఉంటాం. కనుకనే ప్రభువైన దేవుడు శ్రేష్టమైన సమయాన్ని, సన్నిధిని మనకి ఇచ్చారు, వినియోగించుకుందాం. పరిపూర్ణమైన హృదయ ఆనందంతో, విశ్వాసంతో ప్రభువును చేరి ప్రభు ఇచ్చే ఈవులన్నీ పొందుదాం. ప్రభు సిద్ధపడి దీవెలన్నీ పొంది వీళ్ళు వారుగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మన హృదయ స్థితిని బట్టి దేవుని దీవెన పొందుతాం. ఆదివారం కదా పోకపోతే ఎట్లా అని వచ్చామనుకోండి, వచ్చిన రీతిగానే వెళ్తాం, అంతే, దీవించబడవు. దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుని దగ్గర ఉన్న దీవెని పొందాలి అని ఆశతో వచ్చామనుకోండి, అమ్మ వినాలి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు వెళ్తారనుకోండి, అత్తారింటికి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారనుకోండి, మా తండ్రి మా అమ్మ బాగా చూసింది, మా తండ్రి ఏదైనా వస్తాడు అంటే చెప్తాను. ఊరక ఎంత ఆశతో వెళ్తామో తల్లిదండ్రులు ఎలా తీర్చేవారుగా ఉంటారో దేవుడు అంతకంటే అధికంగా దేవుడు చేస్తాడు. కనుక మన జీవితాలు ఎప్పుడు కూడా ఫలబట్టి ఉండినట్లుగా మనం సిద్ధపడే వారిగా ఉన్నాం. ఈ చదివిన వాక్య భాగంలో మనం చూస్తే 57వ కీర్తన మొదటి వచనములో, నన్ను కరుణింపుము దేవ, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను అని తెలియజేస్తాడు. ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ చెప్పిన మాట, కరుణింపుము కరుణింపుమయ్యా, నీ శరణొచ్చాను, ఈ ఆపదలు ఏది, ఈ వచ్చిన ఆపదలన్నీ తొలగిపోవాలి, బాధలన్నీ తొలగిపోవాలి, పరిస్థితులన్నీ, మాకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోవాలి, మాకు వచ్చిన నష్టాలన్నీ తొలగిపోవాలి. ఇది ఈ అభ్యర్థన. సౌలు లేక తరం పడుతుంటే తను చేసిన ప్రార్థనలు ఇవి. మన జీవితాల్లో కూడా దేవుని కరుణకు మనం పాత్రులైన వారుగా ఉండాలి. వినాలి,
దేవుని కరుణ, దేవుని దయ, దేవుని జాలి మన మీద ఉండే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఎవరు కనికరించబడతారు? మాట వినేవారు కనికరించబడతారా? మాట వినని వారు కనికరించబడతారా? చెప్పండి. వినేవారే కనికరించబడతారు, వినని వారికి కనికరం ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులైనా బిడ్డ మాట విన్నాడు అనుకోండి, వినేవాడిని చూసామంటాడు, హత్తుకుంటాడు. వినేవాడిని చూసి హత్తుకుంటారు, వినని వారిని చూసి బాధపడుతూ ఉంటారు. ప్రభు అయిన దేవుడు కూడా అదే మన జీవితంలో చేసేది. చూడండి, లేఖనాల్లో ఆ మాట చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిర్గమాకాండం నన్ను చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని ఎన్ని తరాలు? 1000 తరాల వరకు వారి మీద కరుణ ఉంటుందట. కరుణ, దయ, జాలి అని దేనికి? దయ, జాలి, కనికరి, ఇవన్నీ కరుణ, ఇవన్నీ దేవుని కృపకు సాదృశ్యం. ప్రభు తెలియజేస్తుంది ఎవరిని కరుణిస్తాడు. నువ్వు కరుణకు పాత్రుడు కావాలంటే, దయకు పాత్రుడు కావాలంటే, కృపకు పాత్రుడు కావాలంటే, లోపడకపోతే దేవుడు నీ ఎడల దయ చూపుతాడా? కష్టాల్లో నిన్ను ఆదుకుంటాడా? కన్నీటిలో నిన్ను ఆదుకుంటాడా? ప్రభువైన దేవుడు ఇది ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం చెప్పినప్పుడు తెచ్చినప్పుడు వ్రాసిన మాట 10 ఆజ్ఞల్లో మాట ఇది తెలియజేస్తూ అంటాడు, నన్ను ప్రేమించి, ఎవరు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనేవాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనేవాడిని ఎంతకాలం అంట? 1000 తరాలంట. చప్పండి కూడా దేవుని పడిపోదు. ప్రభు నన్ను ప్రియమైన వాళ్ళరా, నన్ను ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు. నన్ను ప్రేమించమంటే అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్న మాట? దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి. దేవుని ప్రేమించడం. మనం ఎవరిని ప్రేమించేవారుగా ఉన్నాం? ఇప్పుడు దేవుని ప్రేమించి వచ్చామా, లేక ఏదైనా దీవెని పొందుతామని వచ్చామా? నన్ను ప్రేమించడం. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించారనుకోండి, తరచుగా ప్రేమించిన వ్యక్తిని కలుస్తూ ఉంటాడు, ప్రేమించి వానికి ఏదైనా చేస్తాం. అవునా? నువ్వు దేవుని ప్రేమించావు, దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏమి ఇచ్చేవారుగా ఉన్నావు? దేవుని పరిచయం ఎంతగా చేస్తా ఉన్నావు? దేవుని కార్యక్రమాన్ని ప్రేమిస్తే వినాలి. భార్యాభర్తల ప్రేమ ఉందనుకోండి, భర్తను ప్రేమించిన భార్య భర్తతో ఉంటుంది, భార్యను ప్రేమించిన భర్త భార్యతో ఉంటాడు. బిడ్డలు ప్రేమించిన వారు బిడ్డలు కనిపెట్టుకొని ఉంటారు. మరి నీవు నేను దేవుని ప్రేమించేవారు అంటే మనం ఎలా ఉండాలా? నువ్వు దేవునికి ప్రేమిస్తే అసలు ప్రేమ అంటే ఏంటి? పోగొట్టుకోవటమే ప్రేమ అంటే. ప్రేమ ఏంటి? ప్రేమ అని అంటే దాన్ని పోగొట్టుకోవటమే. భర్తను ప్రేమించి వాళ్ళ ఇంటిని, వాక్యాన్ని, తల్లిదండ్రులు అన్నీ వదిలిపెట్టి వచ్చేస్తారు. ప్రభువైన దేవుని ప్రేమించడం కూడా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు నొక్కి చెప్పాడు, నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, భూములైనను పిల్లని విడవనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. నాకు ఎలా ప్రేమించుదామని చెప్తాం. ఏ విడిచిపెట్టుకుని నీవు దేవుని ప్రేమించడం అంటే ఎట్లాది? లోకమంతా కావాలా? లోకంలో ఉన్న వస్తువులని కావాలా? వ్యతిరేకమైనవన్నీ నీ ఆశలు, నీ కోరికలు నీ విడిచిపెట్టవు. విడవకుండా నీ ఏం చేస్తాడు? దేవుని ప్రేమిస్తా ఉందని అంటావు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అంటాడు దేవుడు. చూడండి, లేఖనాల్లో ఆ మాట చదివితే
యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను చాలా ఏమంటాడు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. వినా, నన్ను ప్రేమించువారెవరో ప్రభు అయిన యేసయ్య ప్రేమించేవారెవరు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరు ప్రేమించేవాడంటే ఎవరు? నన్ను, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనేవాడు నన్ను ప్రేమించువాడు. నీవు దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ ఉన్నావు. ఆయన ఆజ్ఞ నీవు అంగీకరిస్తా ఉన్నావా? ఆజ్ఞకు లోబడుతూ ఉన్నావా? ఆజ్ఞకు విధేయత చూపుతున్నావా? ఆజ్ఞను అంగీకరించి గైకొనటం. అంగీకరించడమే కానీ గైకొనే నీ జీవితంలో గైకొనాలా. వాడే నన్ను ప్రేమించువాడు అని అంటాడు దేవుడు. కనుక ఆజ్ఞను నీవు అంగీకరించే స్థితిలో నీవు ఉన్నావా లేదా? ఆజ్ఞను గైకొనకపోతే నీవు దేవుని ప్రేమించిన వాడవు కావు. దేవుని కరుణ నీకు దూరం అయిపోద్ది. చూడండి, లేఖన భాగాల్లో చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. మగిన గాడిదలు వెతుక్కుంటూ పోయిన వ్యక్తిని ప్రభువైన దేవుడు సమూయేలును పిలిపించి నా ప్రజల మీద రాజుగా అభిషేకింపజేశాడు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలు మొదటి రాజు ఎవరంటే సౌలు. బాగా ఎత్తుగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు, లావుగా ఉండేవాడు. రాజుకు రాజరికానికి సరిపోయిన వాడని దేవుడు తను ఎన్నుకొని రాజుగా నియమించిన వాడుగా ఉంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చు, దేవుని ఆజ్ఞకు లోబడతాడనే ఉద్దేశం దేవుడు కలిగి ఉంటే అతను చేసిన పని ఏమిటంటే యాజకుడు చేయవలసిన పని తాను చేశాడు. అక్కడ నేను 7 దినాలాగి నేను వస్తాను సౌలు, నేను బలి అర్పణ చేస్తాను, ఆ తర్వాత నేను నీకు చెప్తాను, అప్పటి వరకు నువ్వు కనిపెట్టుకుని ఉండమని సమూయేలు సౌలుతో చెప్పాడు. సమూయేలు సౌలుతో చెప్పిన మాట ఫిలిష్తీయులైన వారు యుద్ధానికి వస్తున్నారని ఏం చేశారంటే సమూయేలు అంటే ప్రవక్త చేయవలసిన పని ఎవరు చేశారు? రాజు చేస్తుంటే ఆ మాట అక్కడ చదువుదాం. 8వ వచనం చదువు, 8 నుండి. సమూయేలు చెప్పినట్టు అతను 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోటీ చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎదుగు తీసుకురామని చెప్పి దహన బలి అర్పించాను. సమూయేలు ప్రవక్త యాజకుడు వచ్చి ఆ యాజకత్వం చేయాలి. బలి అర్పణ చేసేది ఎవరు? యాజకుడు. యాజకుడు చేయవలసిన పని ఏమిటంటే
అక్కడ చూడడానికి సమూయేలు గిల్గాలుకు రాకపోవటం కొద్దిగా ఆలస్యమైంది. జనులంట చెదిరిపోతా ఉన్నారంట. అప్పుడు ఏం చేశాడు ఇక్కడ సౌలు 9వ వచనం, దహన బలను సమాధాన బలి నాయకుడు తీసుకుందామని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కుక్క పెత్తనం గాడి తీసుకుంటే ఎట్లుంటుంది? కుక్క పెత్తనం గాడి తీసుకుంటే ఏమవుతాయి? నడువులు ఇరుగుతాయి. కుక్క అరిసిందంటే అరే ఎవడు వచ్చాడురా అని ఇంటి యజమాని భద్రం చేసుకుంటాడు. గాడి తెరిసిందనుకో ఇంటి యజమాని నిద్ర లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఈ దొంగల కొడుకు వస్తుందని తెలియదు, అర్థం కాదుగా. ఈనాడు అనేక రీతులుగా యాజకుడు చేయవలసిన పని ఎవరి చేత? రాజు చేశాడు. అక్కడ అతను బలి ఏర్పాటు చేసి రాగానే అయిపోగానే సమూయేలు వచ్చారండి. చూడండి అక్కడ చూస్తే సమూయేలు అతనితో వచ్చి నీవు చేసిన పని ఏమి? 11వ వచనం. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయటగా బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, నా జనుడు నా ఎదురు చెదిరిపోవుటయు నిర్ణయకాలు నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడినని చూచిని ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి, అంటే ఇప్పుడు ఏంది? శాంతి, ఈయన యెహోవాను శాంతి పరచని బలి అర్పణ చేశారట. నువ్వు చేయకూడని పని చేస్తూ వినాలమ్మా, ఆజ్ఞ గై కొట్టామంటాం మనం. ఇతను చేయకూడని పని, ఇతని పని ఏంది? రాజు పరిపాలన చేయటమే తప్ప యాజకత్వం చేసే హక్కు ఈయనకి లేదు. ప్రజల మీద అధికారిగా ఉండమని దేవుడు సెలవిస్తే ఇతను చేసిన పని ఏంది? యాజకుడు చేసే పని బలి అర్పణ చేశాడు. అందుకే అక్కడ చెప్పాడు, అక్కడ 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక. దేవునా నీవు గైకొనలేదు, ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసిదివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి. ఎంతకాలం? సదాకాలం అంట. రాజ్యాన్ని నిలపాలని దేవుడు ఆశించి సౌలు నియమించాడట. వాక్యం చెప్తుంది, సత్యం అది. సదాకాలం నిన్ను రాజుగా నియమించాలని దేవుడు ఆశించాడు. అయితే నీ రాజ్యము నిలువదు. ఈనాడు అనేకులు పోగొట్టుకుంటున్న దేవుని దీవెన. నన్ను ప్రేమించేవాడిని ఆజ్ఞను గైకొనేవాడిని ఎన్ని తరాలు? 1000 తరాలు నేను కరుణిస్తానని ప్రభు చెప్తే ఆజ్ఞను గైకొనక ఏమైపోయింది? రాజ్యాన్ని కోల్పడుచు. అక్కడ 14వ వచనం చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. నీవు గైకొనలేదు కనుక, లోబడలేదు కనుక, నేను చెప్పిన మాట వినలేదు కనుక. వినాలా? మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవుని మాటకు నీవు లోబడకపోతే వచ్చే పరిస్థితి ఏంది? దేవుని ఒక సంకల్పం కలిగి ఉన్నాడు నీ విషయంలో. మన విషయంలో ఉన్నతమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఈ సౌలు విషయంలో దేవుడు కూడా సదాకాలము సౌలుని రాజుగా ఉంచుదని ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆజ్ఞను గైకొనందువలన ఏమన్నాడు? నీ రాజ్యాన్ని నిలవదు, నీవారు పొరుగు వారికి ఇవ్వబడింది. ప్రియులారా, ఏమిటంటే దేవుని మాట వినకపోతే నీకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటావు. నీవు అంటుకుంటావు ఆశించి, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం రాజు, నేను అధికారిని అనుకున్నాను. సాగినంత కాలం సాగింది. ఆ తర్వాత తనకు లేదు, తన బిడ్డలకు లేకుండా పోయింది. ఈనాడు అదే మన జీవితంలో చేస్తాం. క్రైస్తవులుగా కూడా దేవుని ఎరిగిని కూడా ఇది లోక వ్యర్థం. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది
ఏది ఏది మట్ట అంటే ఆశించేది మట్ట. అది మరి పాఠం బాగా చక్కగా పాడతాం, మట్టి. దాని కొరకు ఏం చేస్తాం? ఇవి ఏదైనా వెండి, వెలగల బంగారు రాళ్ళు ఇవన్నీ ఎక్కడ? మట్టిలో తీసినేగా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆశించేది దేవుని ఆశించి జీవించు, దేవుని ఆజ్ఞను గైకొని జీవించే వారుగా ఉంటే, దావీదుని గురించి దేవుడిస్తా, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు, నా చిత్తమంతా నెరవేర్చేవాడు. చప్పట్లు కూడా దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి. జీవించుచున్నామన్న పేరు కాదు, జీవితానికి తగిన, జీవించుచున్న స్థితికి తగిన జీవితం ఉండాలి. పరిశుద్ధుడిగా నీవు దేవుని బిడ్డగా జీవించావు, దయ్యపు బిడ్డగా కాదు. జీవించు, జీవం కలిగి జీవించు, దేవుని జీవంతో కలిగి జీవించే వారిగా ఉండాలి. దేవుని పేరు చెప్పుకుంటారు, దెయ్యపు నడవడి నడిచే వారిగా ఉంటారు. దేవుడు ఎలా అంగీకరిస్తారు? ప్రభువైన దేవునికి ప్రత్యక్షుడు అవుతాడు. అదే ఇందాక చదివిన భాగంలో యోహాను సువార్త 14వ అధ్యాయములో 21వ వచనంలో 14:21 యోహాను సువార్త ఇందాక చదివిన మాట 14. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి ఎవరికి నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను అంగీకరిస్తాడు, గైకొంటాడు. వాడు నా తండ్రి వల్ల ప్రేమించబడతాడు. నేను కూడా వాడిని ప్రేమించి నన్ను కనుపరచు. కుమారుడా, నేను నీతో ఉన్నా, శ్రమలో నీతో ఉన్నా. ఆయన ఆజ్ఞను గైకుంటున్నప్పుడు శ్రమ కలిగితే, ఆయన ఆజ్ఞకు లోబడి నీతిగా జీవిస్తే కొద్దిగా వస్తుంది. అవినీతికి పాల్పడితే, అవినీతికి, ఇప్పుడు నీకు వచ్చే జీతం వచ్చింది, జీతంలో తృప్తి పడితే సరిపోద్ది. ఏదైనా సంతకం రాంటి లంచం తీసుకున్నాం అనుకో, అది అవినీతే నీతి అంటారు దాన్ని. అవినీతికి పాల్పడితే లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదించేవాడు ఉన్నారు. నీతిగా పోతే వచ్చేది ఎంత వచ్చిన 1 లక్ష లేదా 2 లక్షల కంటే జీతం పెద్దగా రాదు, ఎవరు పెద్దోడు కూడా. అంటే వినాలా? అదే లంచంగా ₹1,00,00,000 ఇచ్చే ఒక పని చేసి పెడతారు, ₹1,00,00,000 వస్తాయి ఒక దెబ్బకి. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ప్రతి విషయంలో ఏమిటి లాభాపేక్షను వాటిని ఆశిస్తాం, చివరికి మొత్తాన్ని కోల్పోతాం. దేవుని ఆజ్ఞను గైకొనక తన రాజరికాన్ని కోల్పోయిన వాడుగా ఉంటే అసలు మన స్థితి ఏమిటికా? అభిషేకించబడిన వాడు సౌలు, సమూయేలు వెళ్ళి అభిషేకించాడు సౌలుని. దేవుని ఆత్మను పొందిన వాడు సౌలు, దేవుని ఆత్మ సౌలు మీద దిగి వచ్చింది. దేవుని స్తుతిస్తూ ప్రవక్తలతో కలిసి స్తుతించాడు సౌలు. ప్రభునందు ప్రియుల మన స్థితి ఏమిటి? ఆజ్ఞను గైకుంటే దేవుని దగ్గరకు వస్తాడు. ఇంకా ఒక మాట చదివి నేను ముగిస్తా. అక్కడ 23వ వచనం చదవను. 23 అదే యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, వినాలి, ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడు? నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని. ఒకడు నన్ను గైకొంటే వాడు నా మాట గైకొంటాడు, నా మాట వింటాడు. వినాలా? విడవమంటే విడిచిపెడతాడు. తండ్రి ఇంటిని, అబ్రహామాన్ని తండ్రి ఇంటిని, నీ బంధువర్గాన్ని విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టి చూపించే దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత లేక కుమారుడు కలిగాడు. వినాలా? ముగిస్తున్నా. లేక కుమారుడు కలిగాడు. కుమారుని అల్లారు ముద్దుగా ఏ వయసులో 100 సంవత్సరాల వయసులో, పిల్లలు లేరు కదా, 100 సంవత్సరాల వయసులో పెట్టగలిగితే, 100 సంవత్సరాల వయసులో పెట్టగలిగితే ఆ బిడ్డను ఒక ఎల్లారు ముందుగా పెంచుకుని పోషిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రభు పిలిచి, అబ్రామా, నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించి ఇస్సాకును
నేను చూపించే దేశములో మోరియా పర్వతం బలియమన్నాడు, దహన బలిగా అర్పించు అన్నాడు. ఎవరిని? పొట్టేనా లేక గొర్రె పిల్లనా? ఎవరిని? వినాల ప్రియులారా, చూడ మాట 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనం 2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమును వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములను ఒకదాని మీద దహన బలిగా వారిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 2వ వచనం ఏం చెప్పాడు? నేను చూపించు దేశంలో వెళ్ళి ఒకదాని మీద దహన బలిగా అర్పించు అన్నాడు. వినాలా, తేలిగా చెప్పు, పొట్టేలు తీసుకొని అర్పించమన్నట్టుగా ప్రభువు చెప్పాడు. అంతేగా దేవునికి అంతే. దేవుడు ఏం చెప్పాడు? నీవు దహన బలిగా అర్పించు నీ కుమారుని. తెల్లవారిగా ఏం చేశాడు ఆయన? 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు, తన గాడిద గంత కట్టి తన పనివారిని ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని మెట్ట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిన. కొట్టు చప్పట్లో. కవులకు ప్రియమైన వారు ఏంటండి? దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. దేనికి? దేనికి? తెల్లోడిని బా ప్రభునందు ప్రియమైన వాళ్ళు అది మాట వెంటవంటే ప్రేమించాను. అసలు నేను ఎంత ప్రేమించాను దేవునికి. క్రమకూటాలకే రాక క్రమకూటాల్లోనే పాలు పొందకుండా నీవెలా దేవుని ప్రేమించిన వాడు అవుతావు? దేవుడు నీతో ఎలా ఉంటాడు? సరి యోచన చేయాలి. అమ్మా వినాలా, ప్రభు అయిన దేవుడు ప్రేమించి తను అబ్రహాము తన కుమార్ని ఇవ్వటం, దేవుడే తన కుమార్ని తాను మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఆయన నిన్ను నన్ను తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకుంటానికి దేవుడే మన కొరకు తను అప్పగించుకుంటే దేవుని కొరకు నీవేం చేస్తావు? అబ్రహాము తెల్లవారుగా లేచాడంట, కుమారుని గాడిదల గంత కట్టాడు, కుమారుని కట్టెలు చీల్చాడు, లేచి చెవిటికి వెళ్ళిపోయాను. దేవుని ప్రేమించడం అదే. దేవుడు ఆజ్ఞాపిస్తా ఉంది. అది కుమారుని ఉండడానికి ఇది ఈనాడు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వలేదు. మలాకీ గ్రంథం చూడండి, మాట చదివి ముగిస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలుడా? మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలి మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు ప్రభు ఎవరు చెప్పే మాట? ప్రభు అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలుడా? అయితే మీరు నా యొక్క దొంగతనం చేస్తున్నాము రానంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఎవరు దేవుని దగ్గర దొంగతనం చేసేవాడు క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడు కాదు. ఈనోడు సంగతి నేను చెప్పాను, నేను చెప్పే మాట కాదు, ఎవరు చెప్తున్న మాట. ఒకవేళ అనేకులు చెప్తారు, అనేకులు ఏమంటారండి, అది కొత్త నిబంధనలు దశమ భాగం ఉందా అంటారు. కొత్త నిబంధనలో దశమ భాగమే లేదు. నువ్వే దశమ భాగం చెబుతావు, పాత నిబంధనలు తెచ్చారు. కొత్త నిబంధనలు ఏముంది? మొట్టమొదటి సంఘం ఏర్పరచబడినప్పుడు, ఆది అపోస్తలుల సంఘం ఏర్పడినప్పుడు ఏం జరిగింది తెలుసా? వారు చరస్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాద దేవుని దగ్గర పెట్టారంట. అక్కడ ఏమమ్మి? మరి చెప్తున్నది అంటే ఇవన్నీ ఏమిటంటే ధర్మ పాత నిబంధనలు దాని ధరం ఇదయ్యా. కొత్త నిబంధనలు వాళ్ళకున్న చరస్థిరాస్తులన్నీ పాదుకారు దేవునికి సమర్పించుకున్నారు. ఆస్తులతో పాటు వారు దేవునికి సమర్పించుకున్నారు. అది కొత్త నిబంధన యొక్క సిద్ధాంతం. కనుకనే
ప్రభు దేవుని నన్ను ప్రేమించి దేవా నన్ను కరుణించు. ఎలా కరుణిస్తాడు? అందుకే ప్రభు కూడా అంటాడు, నన్ను కరుణించు. నేను ఎవరిని కరుణిస్తున్నా వారిని కరుణిస్తా, ఎవరిని కనికరిస్తావు వారిని కనికరిస్తానంటాడు. ఎవరి మాట ఎవరు? నీవు ఆయన ఆజ్ఞ నీవు గైకొంటే నీవు దేవుని కరుణ పొందుతావు, నీవు దేవుని దయ పొందుతావు. మా విధాన ప్రభు ఏం చేస్తాడు? అది ఇందాక చదివాం కదా, 14:23 ఏమంటాడంటే, మేము వారి యొద్దకు వచ్చి వాళ్ళ నివాసం చేస్తాం. నా మాట గైకొంటాడు. అబ్రహాము దేవుని మాట గైకొన్నాడు. అబ్రహాముతో దేవుడు ఉన్నాడు. అబ్రహాము దేవుని సందులో జీవించాడట. అబ్రహాము దేవుని సందు, నేను ఎవరి సందు జీవించుచున్నానో, ఆది కాండంలో 24:39 రాయబడి ఉంటుంది ఆ మాట. నేను ఎవరి సందు జీవించుచున్నానో ఆ దేవుడు, ఓ ఈరాజుడు తన దూతలు నీతో కూడా పంపుతాడు. నా కుమారునికి అక్కడి నుండి భార్యలు తీసుకొని వస్తాడు. చప్పట్లు కూడా దేవుని మైపడు. దేవుని సందు జీవించటం, మేము వారి యుద్ధకు వచ్చి నివసిస్తాం. దేవుడు ఆజ్ఞ నువ్వు గైకొంటే అసలు దేవుడు నీతో ఉంటాడు. అంతే. ఆజ్ఞను గైకొనకుండా ఈ సౌలు వలె నేను అర్పణ చేశాను, ఇంకే బలి అర్పణ చేసి దేవుడికే గొర్రెలు మేకలు ఇన్ని అర్పిస్తే ఇక దేవుడు చేయవలసింది ఎవరు చేయాలో వారు పని చేయాల. కుక్క పెత్తనం గాడి తీసుకుంటే ఎలాగితో స్థితి కూడా అంతే. రాజ్యాన్ని కోల్పోయారు. ఏదో లబ్ధి పొందుదాం, ఏదో ఆశిద్దాం, ఏదో సంపాదిద్దాం, దేవుని మెప్పిద్దాం, దేవుని అనుకున్నాడు సౌలు. విరుద్ధంగా మెప్పించిన దేవుడు ఒప్పుకోడు. విధేయత కలిగి విరిగి నలిగిన ఉదయం దీన మనసు దేవుడు సేవించాలి. ప్రభుని యేసయ్య తను తాను మన కొరకు సెలవులో బలిపశు అర్పించుకొని తన ప్రాణాన్ని మన కొరకు సెలవులో ధారపోశాడు. ప్రభు నందు మనం కూడా దేవునికి అప్పగించుకొని నవీనా ఏం చేయాలా? మనం కూడా దేవునికి అప్పగించుకున్నాం. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు దేవునికి అంగీకారంగా ఉండాలా. మన మాటలు దేవుడు అంగీకారంగా ఉండాలా. మన ధ్యానాలు కూడా దేవునికి అంగీకారంగా ఉండాలా. అప్పుడు దేవుని యొక్క కరుణను మనం పొందుతాం. అప్పుడు ఆపదలు తొలగిపోతాయి, అప్పుడు సమస్యలు తొలగిపోతాయి, అప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. ఆయన ఆజ్ఞకు లోబడుకున్నారు, కట్టను అనుసరించకుండా దేవుడు ఏం చేశాడు, మాకు ఏం చేస్తాడు? నువ్వు ఆయన మాట వింటే కదా నీకు ఏంటని. అలా కాదా? దేవుడు ఏమైనా అన్యాయిస్తాడా? తప్పనిసరిగా మనుష్యుడు అన్యాయం చేయొచ్చాము, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన స్థితిని చూచేవాడు. మన హృదయ స్థితిని చూచి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కనుక ఉదయకాలంలో ప్రభు మనం సమీపించబోతూ ఉన్నాం. ప్రభు అయిన దేవుడు మనకు తను అప్పగించుకున్నాడు. నీవు నేను కూడా దేవునికి అప్పగించుకుందాం. మా వినాల మన శరీరాత్మలు, మన హృదయ ధ్యానాలని కూడా సంపూర్ణ సమర్పించు. అయ్యా, నీ రూపంలో మలుచు ప్రభువా, నీ పోలికలో మేము రావాలి. నీ ప్రేమ, నిన్ను ప్రేమించే వాడిని చెప్పుకుంటున్నాము, కానీ నేను ప్రేమించలేని స్థితి మాలో ఎన్నో ఉన్నాయ్యా. మేము విరోధంగా పాపం చేస్తాను, క్షమించు అని దేవుడు తిరిగి నీ ఆజ్ఞకి నేను లోపడతాం. దేవునికి ఇవ్వవలసిన వాడిని ఇవ్వకుండా మానవుడు దేవుని దొంగిలినా మీరైనా దొంగిలి తిరిగి ఏ విషయంలో దొంగమని అంటే అన్నాడు, మీ ప్రతిష్టాత్మలను మీ దశమ భాగమును మీరు ఇయ్యక దొంగిలి తిరిగి శాపగ్రస్తులై ఉన్నారంటాడు. అంటే ఇప్పుడు ఎంత బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు అదే సౌలు కూడా ఆ తర్వాత మీ రాజ్యం నిలవదన్న తర్వాత దాదాపు మళ్ళీ 30 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత రాజ్యం పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. అసలు రాజ్యం వేరే సౌలుకి. ఇప్పుడు ఇవ్వకపోయినా బాగానే ఉంటుంది, అన్ని సమయంగానే జరుగుతాయి. రేపు ఉంటుంది, ముందుంటుందిరా ముసళ్ళ పండుగ అంటుంటారు. ముందుంటుంది తన పరిస్థితిని. మనం గైకొనకపోతే దేవుని ఎదురు నిలవబడినప్పుడు విడిచిపెట్టబడతాం, విడనాడబడతాం, త్రోసివేయబడతాం, నెట్టివేయబడతాం. మన స్థితి మనకు అర్థమవుతుంది. మన లోపాలు మనకు కనబడతాయి. అక్కడ దేవుని నిలిస్తే దేవుని ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది అంటాడు 90వ కీర్తన 8వ చరణంలో. ఆయన దగ్గర బాగానే అసలు లోపల ఏమున్నాయో అన్ని బయటపడితే ఏమి లేదు. అక్కడ నీ వీలంతా కనపడింది. ఆయన చెప్పే పని లేదు. అసలు ఆయన ముఖకాంతిలో కనపడితే అంట రహస్యంగా చేసిన దోషాలన్నీ.
ప్రజలకు అన్ని బాగానే కనపడతాయి. దేవుని దగ్గర పోతే అసలు నీ స్థితి ఏంది, ఎప్పుడు ఏం చేసే, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ విధంగా సేవ చేసావు, ఏ విధంగా బలి అర్పణ చేసావు, ఏ విధంగా ప్రార్థన చేశావు, ఇవన్నీ కూడా దేవుడు తెలియజేసేవాడుగా ఉంటాడు. కనుక నేను నిలవబడాలి దేవుని సన్నిధిలో. మన బలం సవి ఎందుకనుక ఈ బలను పరలోక భోజన బిందు, ఇది ఈ పరలోక భోజన విందులో పాలు పొందిన మనము ఆ పరలోకంలో పరలోకంలో ప్రభువుతో కూడా విందులు ఆరగించే స్థితి, ఆ స్థితి ప్రభు ఇవ్వడానికి మనం ఇష్టపడుతున్నారు. కనుక మాటలు విన్నా నీవు నేను విని విశ్వసించి అంగీకరించి దేవుని చిత్తానుసారంగా దేవుల్లో కొనసాగు వారిగా ఉన్నాం. అటువంటి స్థితి ప్రభు కలుగు చేయగా దేవుడి మాటలు దీవించదు కాక. అందరు లేచి నిలవబడదాం.